విశాఖ ఉక్కుకు కోకింగ్ కోల్ రవాణా చేసే విషయంలో గంగవరం పోర్టు చేతులెత్తేసింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఫోర్స్ మెజ్యూర్ నోటీసును జారీ చేసి చేతులు దులుపుకుంది. దీనివల్ల విశాఖ ఉక్కుకు కోకింగ్ కోల్ ను రవాణా చేయలేకపోవడం వల్ల జరిగే నష్టానికి గంగవరం పోర్టు ఎటువంటి బాధ్యతను వహించదన్నమాట. వాస్తవానికి ఇప్పటికే అమల్లో ఉన్న ఒప్పందం ప్రకారం జరిగిన నష్టానికి గంగవరం పోర్టు బాధ్యత వహించాలి. అయితే ప్రభుత్వ మద్దతు ఉండడం వల్ల అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలు వేస్తూ విశాఖ ఉక్కుకు కోలుకోలేని నష్టాన్ని కలిగించడానికి పన్నాగాలు పన్నుతోంది. దీనికి తోడు కలెక్టర్ ఏ మల్లికార్జున నేతృత్వంలోని జిల్లా యంత్రాంగం పూర్తిగా అదానికి సరెండర్ అయిపోయినట్టుగానే కార్మికులు భావిస్తున్నారు. తుఫాను, వరదలు, భూకంపాలు వంటి విపత్కర పరిస్థితుల్లోనే ఇటువంటి ఫోర్స్ మెజ్యూర్ నోటీసులు ఇస్తారు. కానీ అదానీ గంగవరం పోర్టులో కార్మికులతోనూ నిర్వాసిత ఉద్యోగులతోనూ తనకు తానే సమస్యను సృష్టించుకొని ఫోర్స్ మెజ్యూర్ నోటీస్ ఇవ్వడం చట్ట విరుద్ధం. అయినప్పటికీ గంగవరంకి ఆమడ దూరంలోనే ఉన్న పరిశ్రమల మంత్రి గుడివాడ అమరనాథ్ కు గాని, జిల్లా కలెక్టర్ మల్లికార్జునకు గాని ఏమీ పట్టడం లేదు. ఎన్నికల కోడ్ ఉందంటూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ అటు గంగవరం పోర్టు కార్మికుల సంక్షేమాన్ని, ఇటు ఉక్కు ఉనికిని గాలికి వదిలేశారని కార్మికులు దుయ్యబడుతున్నారు.